ప్రియమైన భగవద్బంధువులందరికీ నమస్కారం. ఈరోజు మనము సదాశివ బ్రహ్మేంద్రుల ఇంకొక కీర్తన చూద్దాము. ముందు వారిని స్మరించుకొని ప్రారంభిద్దాం. యత్పాదస్మరణం సమస్త జగతాం సర్వార్థ సిద్ధిప్రదం యన్నామశ్రవణం విశుద్ధ మనసాం జ్ఞానప్రదం యోగినాం యత్కారుణ్య కటాక్ష వీక్షణం అహో సంసార సంతారణం తం సర్వేషం అనంతమాజ్యం అమలం శ్రీ సదాశివేంద్రం భజేత్. మనలో ఆ భగవంతుడు ఎలా క్రీడిస్తున్నాడు అనే దాని గురించి వారు చెప్పినటువంటి ఈ యొక్క కీర్తనని చూద్దాం. కేలతి పిండాండే భగవాన్ కేలతి పిండాండే కేలతి పిండాండే భగవన్ కేలతి పిండాండే హంసస్సోహం 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 సోహమితి హంసస్సోహం 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 సోహమితి. The Lord is playing in the body. Verily, the Lord is playing in the body. అంటే భగవంతుడు మనలో ఈ శరీరంలో ఈ విధంగా క్రీడిస్తున్నాడు. ఏ విధంగా? నేనే అది, అదియే నేను, నేనే అది, అదే నేను, అదే నేను, అదే అని పరమాత్మ క్రీడించుచున్నాడు. The Lord is playing in the body, verily the Lord is playing in the body. Hamsassoham, Hamsassoham. I am that, I am that. Hamsassoham, Sohamiti. I am that, I am, verily I am that, that I am. అంటే నేనే అది, అదే నేను అని ఆ విధంగా చెప్తున్నారన్నమాట. తర్వాత పరమాత్మాహం పరిపూర్ణోహం బ్రహ్మైవాహం బ్రహ్మేతి. పరమాత్మాహం పరిపూర్ణోహం బ్రహ్మైవాహం బ్రహ్మేతి. నేనే పరమాత్మను, నేనే పరిపూర్ణుడును, నేనే బ్రహ్మమును, బ్రహ్మమును నేనే అది అని పరమాత్మ క్రీడించుచున్నాడు. ఐ ఆమ్ సుప్రీం సోల్. పరమాత్మాహం పరిపూర్ణో. ఐ ఆమ్ సుప్రీం సోల్. ఐ ఆమ్ ఆల్ ఫుల్. బ్రహ్మైవాహం బ్రహ్మేతి. ఐ ఆమ్ బ్రహ్మన్ అలోన్. వెరీలీ ఐ ఆమ్ బ్రహ్మన్. త్వక్చక్షుశ్రుతి జిహ్వాగ్రాణే. త్వక్చక్షుశ్రుతి జిహ్వాగ్రాణే పంచవిధా ప్రాణోపస్థానే. పంచవిధా ప్రాణోపస్థానే. అంటే చర్మము, కన్ను, చెవి, నాలుక, ముక్కు మొదలగు వాణియందును పంచప్రాణముల యందును ఆసీనుడై పరమాత్మ క్రీడించుచున్నాడు. ప్రాణాస్ చక్షుశ్రుతి జిహ్వాగ్రాణి అంటే ఇన్ ది స్కిన్, ఐ, ఇయర్, టంగ్, నోస్. పంచవిధ ప్రాణోపస్థానే సీటెడ్ ఇన్ ది 5 ప్రాణాస్. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన. అంటే వీటన్నిటిలో కూడా పరమాత్మే ఉండి క్రీడిస్తున్నాడు.
లేకపోతే ఇవన్నీ కూడా జడములైన అన్నమాట, ఇనర్ట్ అంటారు అనమాట. ఆయన ఉండడం వల్లనే ఇవి చైతన్యం అవుతున్నాయి. దాన్ని ఏమంటారంటే ఆదిశక్తి, లేకపోతే ఆది పరాశక్తి అని చెప్పుకోవచ్చు అనమాట. ఆ శక్తి ఉంటేనే మనలో ఉన్నటువంటి ఈ యొక్క ఈ పంచేంద్రియాలు, పంచప్రాణాలు ఇవన్నీ కూడా పనిచేస్తున్నాయి అన్నమాట. లేకపోతే అవి పనిచేయవన్నమాట. ఏ విధంగా అయితే మన ఇంట్లో ఎన్నో ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ ఉంటాయి, అంటే ఎలక్ట్రికల్ సామాన్లు అన్నీ ఉంటాయి, కానీ అవన్నీ కూడా కరెంటు ఉంటేనే పనిచేస్తాయి. అదేవిధంగా మనలో ఆ యొక్క ఆదిశక్తి, లేకపోతే ఆది పరాశక్తి, ఆ పరాశక్తి ఆ ఇంద్రియములతో కనెక్ట్ అయినప్పుడే, కన్నుతో కనెక్ట్ అయినప్పుడు కన్ను చూడగలుగుతుంది, చెవుతో కనెక్ట్ అయినప్పుడు చెవు వినగలుగుతుంది, నోటితో కనెక్ట్ అయినప్పుడు నోరు మాట్లాడగలుగుతుంది. ఈ విధంగా పంచేంద్రియ కర్మలు కూడా చేయటానికి కారణం ఏంటంటే ఆ శక్తే, ఆ పరమాత్మ శక్తే మనలో క్రీడించుచున్నది అని చెప్తున్నారనమాట. ఇంకా ఏం చెప్తున్నారంటే శబ్దస్పర్శరసాదిక మాత్రే సాత్విక రాజస తామసమిత్రే. శబ్దస్పర్శరసాదిక మాత్రే సాత్విక రాజస తామసమిత్రే. అంటే శబ్దస్పర్శ రసాది తన్మాత్రల యందును సత్వరజస్తమో గుణముల యందును పరమాత్మయే క్రీడించుచున్నాడు. అంటే ఈ మనలో ఉన్నటువంటి పంచేంద్రియములు, ఆ యొక్క పంచ జ్ఞానేంద్రియములు, వాటి యొక్క విషయముల యందు, తర్వాత 3 గుణములు సాత్విక రాజస తామస గుణములందును కూడా ఆయనే క్రీడించుచున్నాడు. ఆయన ఉండటం వల్లే అవి తేజోవంతములవుతున్నవి. అంటే శబ్దస్పర్శ రసాదిక మాత్రే, ఇన్ సౌండ్, టచ్, సైట్, టేస్ట్, స్మెల్ అండ్ అదర్ సటల్ ఎలిమెంట్స్. తర్వాత సాత్విక రాజస తామసమిత్రే, ఇన్ సాత్విక, రాజసిక అండ్ తామసిక టెండెన్సీస్. వీటిలో కూడా ఆయనే క్రీడించుచున్నాడు. బుద్ధిమనచేతాహంకారే భూజలతేజో గగన సమీరే. బుద్ధిమనచేతాహంకారే భూజలతేజో గగన సమీరే. అంటే బుద్ధి, మనసు, చిత్తము, అహంకారములందును, భూమి, జలము, అగ్ని, ఆకాశము, వాయువు మొదలగు వాణి అందును పరమాత్మయే క్రీడించుచున్నాడు. బుద్ధి, మన చిత్త, అహంకారం, ఇంటలెక్ట్, మైండ్, థింకింగ్ ఫ్యాకల్టీ అండ్ ఈగోయిజం. అంటే ఈ 4 కూడా మనోబుద్ధి, చిత్త, అహంకారాల్లో కూడా ఆయనే క్రీడించుచున్నాడు. భూజల తేజో గగన సమీరే, ఇన్ ఎర్త్, వాటర్, ఫైర్, స్పేస్ అండ్ ఎయిర్. అంటే ఈ పంచభూతాలయందు కూడా ఆయనే ఉన్నాడు. ఆయన ఉండడం వల్లనే ఈ అన్నీ కూడా చైతన్యవంతమవుతున్నాయి, తేజోవంతమవుతున్నాయి. ఇన్ ఇంటలెక్ట్, మైండ్, థింకింగ్ ఫ్యాకల్టీ అండ్ ఈగోయిజం అండ్ ఆల్సో ఇన్ ఎర్త్, వాటర్, ఫైర్, స్పేస్ అండ్ ఎయిర్. వీటన్నిటిలో కూడా ఆయనే ఉన్నాడు. తర్వాత ఇంకేం చెప్తున్నారంటే పరమహంసరూపేణ విహార్త బ్రహ్మ విష్ణు రుద్రాదికర్త. పరమహంసరూపేణ విహార్త బ్రహ్మ విష్ణు రుద్రాదికర్త. అంటే పరమహంసల రూపంలో విహరించు వాడును, బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు ఆదికర్తయగు వాడునగు పరమాత్మ ఈ పిండాండములో క్రీడించుచున్నాడు. హీ మూవ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గ్రేట్ సేజెస్ అండ్ హీ ఈజ్ ద రూలర్ ఆఫ్ బ్రహ్మ, విష్ణు అండ్ రుద్ర. ఈ విధంగా పరమాత్మ మనలో ఉంటూనే మన యొక్క ఇంద్రియాలు, ఈ యొక్క పంచప్రాణాలు, తర్వాత మనోబుద్ధి చిత్త అహంకారాలు, తర్వాత సత్వరజస్తమో గుణాలు,
ఇవన్నీ కూడా ఆయన ఉండడం వలనే ఈ చైతన్యవంతమవుతున్నవి. ఆయనే ఉన్నాడు. అది ఎప్పుడు తెలియబడుద్దంటే ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఇవన్నీ నేను కాదు నేను కాదు నేను కాదు అని నేతి నేతి అంటారనమాట. మనం ఫస్ట్ ఇవన్నీ నిరాకరించి లాస్ట్కి ఏదైతే శేషిస్తుందో ఏది మిగులుతుందో అదే నేను ఐఆమ్ దట్ అని తెలుసుకుంటాం అనమాట. ఆ తర్వాత మళ్ళా ఇవన్నీ అదే ఏది నాహం దేహో ఇంద్రియాణంతరంగ నాహంకార ప్రాణవర్గో న బుద్ధిధార ప్రత్యక్షేత్ర విత్త సాక్షి నిత్య ప్రత్యేగాత్మా శివోహం అంటారు అనమాట. కాబట్టి ఇవన్నీ కూడా ఈ మనసు బుద్ధి చిత్తము దేహము ఇవన్నీ నేను కాదు కాదని నేతి 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 అంటాం అనమాట. నా ఇతి నేతి అంటే నా ఇతి, ఇది నేను కాదు ఇది నేను కాదని నిరాకరిస్తూ లాస్ట్కి ఏదైతే ఉందో అదే నేను అని ఐఆమ్ దట్ అనేది తెలుసుకుంటాం. తర్వాత ఇప్పుడు ఏం చేస్తామంటే దీన్నే మా శ్రీకే గారు అంటే అది నేతి సిద్ధాంతం అయితే ఇది నూనె సిద్ధాంతం అంటారు. అంటే మళ్ళీ ఇది నేను ఇది ఇందులో కూడా నేనే ఉన్నాను, ఇందులో నేనే ఉన్నాను, ఇందులో నేనే ఉన్నాను అంటే మా పరమాత్మ యొక్క ఆ పవర్ ఆ ఎనర్జీ ఉంది. ఆ ఎనర్జీ ఉంటేనే ఇవి మూవ్ అవుతున్నాయి, లేకపోతే అదర్వైజ్ దీస్ ఆర్ ఆల్ ఇనర్ట్ అంటే జడములైనటువంటివి. కాబట్టి ఆయన యొక్క స్పర్శతో ఆయన యొక్క సంయోగం వల్లనే చైతన్యవంతమవుతున్నాయని తెలుసుకుంటాం అన్నమాట. అది ఇక్కడ వారు చెప్పిందనమాట. నేను సిద్ధాంతం అంటే మళ్ళీ ఈ మనస్సు ఈ బుద్ధి చిత్త అహంకారాల్లో అదే పనిచేస్తుంది, లేకపోతే ఇక శబ్దస్పర్శ రూపరసంగంధాల్లో అదే పనిచేస్తుంది. తర్వాత ఈ యొక్క సత్వరజస్తమో గుణాల్లో కూడా అదే పనిచేస్తుంది, ఈ పంచభూతాల్లో కూడా అదే పనిచేస్తుందని తెలుసుకుంటాం అన్నమాట. అది ఎవరైతే ఆ యొక్క భగవంతుడి గురించి జపము ధ్యానము లేకపోతే విచారణ రమణులు చెప్పినట్టు ఈ విధంగా లేకపోతే దాన్నే ఏమంటారంటే హెచ్డబ్ల్యూ పూంజాజీ అని వారు రమణ మహర్షి శిష్యులు అనమాట. వారు సత్సంగ్ లక్నోలో ఉంటుందన్నమాట. సబ్స్ట్రాటమ్ అంటారనమాట. దాన్ని సోర్స్ అని కూడా అంటారనమాట. ఆ సోర్స్లోంచే మనం ఈ ఇంద్రియాలు కానీ మనసు కానీ ఇవన్నీ కూడా సత్వరజస్తమో గుణాలు కానీ ఆ సోర్స్లోంచే ఆ పవర్ తీసుకొని పనిచేస్తున్నాయి. కాబట్టి ఆ సోర్స్ అందుకే ఆ పరమాత్మ మనలో క్రీడించుచున్నాడు అని చెప్తున్నారు అనమాట. స్వస్తి.